దయచేసి గమనించండి, తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, పిల్లలు ఎప్పుడు కూడా మీరు చెప్పేదాన్ని విని నేర్చుకోరు, మీరు చేసేదాన్ని చూసి నేర్చుకుంటారు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మీరు అనుకుంటారు. కానీ కుటుంబ ప్రార్థన చేసే సమయంలో ఆ పిల్లల ముందే సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఏం మాదిరి ఇస్తున్నాం మనం పిల్లలకి? ఏ రకంగా వారు భక్తిలో ఎదుగుతారు? అంతేకాదు, కొంతమంది తల్లిదండ్రులు నా కొడుకు లండన్ లో ఉంటాడు, నా బిడ్డ అమెరికాలో ఉంటది, ఇదిగో నా యొక్క అల్లుడు కెనడాలో ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటా ఉంటుంటారు. తప్పులేదు. కాకపోతే వారి ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అన్న స్పృహ ఉండదు. అయ్యో నా కొడుకు ఇంకా రక్షింపబడలేదే అన్న భారం ఉండదు. బాప్తిస్మం తీసుకున్నా గానీ, ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నా గానీ కొంచెమైన వేదన ఉండదు. మంచిగా సంపాదిస్తున్నారు, హై పొజిషన్ లో ఉన్నారు అన్నట్టుగా సంబరపడిపోతూ ఉంటారు కానీ మరి ఆత్మీయ జీవితం ఏంటి అన్న భారం అస్సలు ఉండదు. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఆ పరిస్థితిలో ఉండి వాళ్ళు ఎన్ని సంపాదించినా గానీ వేస్ట్. సమస్తం ఒకనాడు బూడిదైపోతుంది. ఎందుకు అనంటే నిత్యత్వంలో మనలను తండ్రి సింహాసనం మీద నిలబెట్టేది ఏంటి అంటే మన ఆత్మీయత. నీ బిడ్డల కొరకు నువ్వు లక్షలు సంపాదించడమో ఆస్తిపాస్తులు సమకూర్చడమో కాదు ప్రాముఖ్యం. నీ బిడ్డల కొరకు ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఎంతవరకు వారిని దైవికమైన భక్తిలో పెంచడానికి పరితపిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. అది మాత్రమే దేవుని సన్నిధిలో వారి లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. దయచేసి గమనించండి, అట్టి కన్నీటి ప్రార్థన మీ బిడ్డల ఎడల మీరు కనుక కలిగి ఉంటే దేని గురించి బాధపడాల్సిన అవసరం